సైదాపురం మండలంలోని రోడ్ల దుస్థితికి కారణమవుతున్న నిబంధనలకు విరుద్ధంగా టన్నేజీతో తిరిగి టిప్పర్లు, వ్యాగిన్లు, లారీలపై చర్యలకు సైదాపురం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్, ఊసా ప్రసన్నల ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐకి మైనింగ్ లారీలు, ట్రిప్పర్లు, వ్యాగిన్లు అధిక బరువుతో రోడ్లు ఛిద్రం చేస్తున్నాయని, రాయితో వచ్చే లారీ ట్రిప్పర్లు పట్టా లేకుండా రాకపోకలు సాగించడం చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మైనార్టీ నాయకుడు షేక్ షరీఫ్, నాయకులు కొడివేటి పెరుమాల్ స్వామి, కడివేటి శ్రీధర్, సింగంశెట్టి శివ, నల్లమంగళ వివేక్, మంగపతి శ్రీను, మంగపతి పెంచలయ్య, మంగపతి అనిల్, బాలు, పవన్ తదితరులు పాల్గొన్నారు. అది వాకింగ్ శాఖలకి రవాణా శాఖలకి ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా యాక్షన్ తీసుకుంటే మండలి కలిసి లోన్లు తగ్గిస్తారు. పైన పట్ట కూడా ఇసుకురాకుండా చేస్తున్నారు. దానివల్ల పక్కన ఎవరైనా పోతుంది. 24 మే 11వ తారీఖున మేము జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజార్టీ సాధించడం కోసం ఆ రోజు మేము గట్టిగా పనిచేసాము. ఇక్కడ మన ఆఖరి రోజు కూడా మన జనసేన జెండాలు సైదాపురం మండల కేంద్రంలో రెప్రపలాడడం జరిగింది. అయితే మేము జనసేన పార్టీ తరఫున త్వరలో నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానిపైన దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు తొందరలో రానున్నారు. దాంతోపాటు మండలంలో అన్ని మండలాధ్యక్షులతో పాటు కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే గ్రామాల్లో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నాము. ఏదైనా జనసేన పార్టీ అభిమానులు, జన సైనికులు ఎవరైనా ఉంటే 9490082670 నా దృష్టికి తీసుకొచ్చి గ్రామ కమిటీల్లో, బూత్ కమిటీల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి ఉత్సాహం చూపించాల్సిందిగా జన సైనికులను, అభిమానులను, జనసేన పార్టీ నాయకులను కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. రాజన్న మనోహర్ గారి దృష్టికి, అలాగే మన వాసు ఒంగోలు జనసేనలో ఇప్పుడు మనకి డీలిమిటేషన్ కమిటీలో కన్వీనర్గా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారు అంటాము, వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సమస్యలు పార్టీలో కార్యకర్తలందరికీ మేలు చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పారు. ఆ మేరకు పార్టీ జనసేన అభివృద్ధిలో మేము ముందు పాటుపడతామని చెప్పేసి రాష్ట్రంలో, మండలంలో కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు అన్ని గ్రామాల అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పేసి ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై జనసేన.